మీ రాజేష్, ఫిట్నెస్ ట్రైనర్, జీల్ ఫిట్నెస్ స్టూడియో. ఈరోజు మనం చేయబోతున్నాం బ్యాక్ వర్కౌట్. అది ఎలా చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్ట్రెచ్చింగ్ స్టార్ట్ పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10. Turn around. 1 2 3 4 5 6 7 8 9 10. Stretch your leg. 1 2 3 4 5 6 7 8 9 10. Left hand. 1 2 3 4 5 6 7 8 9 10. Last muscle is stretch hand. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చూసారు కదా, ఇలా స్ట్రెచ్చింగ్ చేసుకోవడం వల్ల మజిల్కి రిలాక్సేషన్ దొరుకుతుంది. మనం వర్కౌట్ ఎప్పుడు స్టార్ట్ పెట్టినా సరే ప్రతి మజిల్ని అలా రిలాక్స్ చేసుకొని స్ట్రెచ్ చేసుకొని తర్వాత స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం వర్కౌట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం పుల్అప్స్, ఫ్రంట్ సిట్అప్స్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్ జాబ్. చూసారు కదా, తనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ చినప్స్ కొట్టాడు. అదే ఒక బిగినర్ జిమ్కి వస్తే ఎలా స్టార్ట్ చేసుకోవాలి, చినప్స్ ఎలా కొడితే బెటర్గా ఉంటుంది. సో దానికోసం మన దగ్గర ఈ మిషన్ ఉంది. ఇది చినప్స్ వెయిటెడ్ మిషన్. మనకి సెల్ఫ్గా రాలేదు అనుకుంటే దీంట్లో వెయిట్ యాడ్ చేసి మోర్ దెన్ 50, మన వెయిట్లో 50% వెయిట్ వేసుకొని దీని మీద స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా కొట్టాలో చేసి చూపిస్తాడు. మీ వెయిట్కి సరిపడే వెయిట్ వేసుకోండి. ఒకవేళ ఈజీగా ఉంటే వెయిట్ తగ్గించుకోండి, లేదు అంటే వెయిట్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. సో ఈ వెయిట్ సపోర్ట్తో మీరు ఈజీగా చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ప్రతి వర్కౌట్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం చేస్తున్నాం లాట్స్ పుల్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. చూసారు కదా, ఇలా చేస్తూ మనం లాగేటప్పుడు ముక్కుతో గాలి పీల్చుకోవాలి, వదిలేటప్పుడు నోటితో బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు చాలా మంచిది. చూసారు కదా, తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను ఈజీగా చేసుకోగలిగాడు. అదే ఒక బిగినర్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. బిగినర్ చేసేటప్పుడు ట్రైనర్స్ కంపల్సరీ పక్కన ఉండాలి, పొజిషన్ సెట్ చేసుకోవాలి. ట్రైనర్ చెప్పిన విధంగానే మనం చేసుకోవాలి. ఇది ఫ్రంట్ గ్రిప్, ఇక్కడ పట్టుకోవాలి, కూర్చో.
Chest up to chin, down. Breathe out while releasing. Breathe in, breathe out. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి టీ బార్. దీనికి పొజిషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే బ్యాక్ మీద పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను. టేక్ పొజిషన్, చెస్ట్ అప్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. చూసారు కదా, తను సీనియర్ కాబట్టి ఈజీగా చేసేసాడు. అదే ఒక జూనియర్ చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను. మెయిన్లీ ఇంత వెయిట్ అస్సలు వేయద్దు. బిగినర్కి బేసిక్ వెయిట్ 5 kgs లేదా 10 kgs మోర్ దెన్ ఎనఫ్. ఇందులో పొజిషన్ చాలా ఇంపార్టెంట్. తిను ఒక బిగినర్ కాబట్టి ముందుగా తన పొజిషన్ మనం చెక్ చేసుకోవాలి. టేక్ పొజిషన్. ఇది నీ గ్రిప్, లిఫ్ట్, చెస్ట్ అప్, అప్. ఈ పొజిషన్లో మీరు ఉండాలి. అండ్ బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, చెస్ట్ అప్ ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అలా చేయాలి. చెస్ట్ అప్, ఈ పొజిషన్లో ఉండాలి, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. బ్యాక్ బెండ్ చేస్తే డిస్క్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. సో మనం పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టార్ట్ చేయి. 1 2 స్లోగా రిలీజ్. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. చూసారు కదా, 10 to 15 reps చాలు. నెక్స్ట్ మనం చేస్తున్నాం సిటెడ్ రోలింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. చూసారు కదా, సీనియర్ కాబట్టి ఈజీగా చేయగలిగాడు. అదే ఒక బిగినర్ స్టార్ట్ చేయాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సపోర్ట్ తీసుకో. కీప్ యువర్ బాడీ స్ట్రైట్. While pulling, breathe in. While releasing, breathe out. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. నెక్స్ట్ వర్కౌట్ వీక్లాంప్ పుల్ డౌన్. ఎలా చేయాలో చూద్దాం. బ్యాక్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. చూసారు కదా, సీనియర్ కాబట్టి తను చాలా ఈజీగా చేసేసాడు. అదే ఒక బిగినర్ వస్తే ఎలా చేయాలో చూపిస్తాం. రా. ముఖ్యంగా ఇంత వెయిట్ ఉండొద్దు. బిగినర్స్కి లైట్ వెయిట్తో కూర్చో. బాడీ స్ట్రైట్. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. చెస్ట్ అప్, డౌన్.
2, 3, 4, slow release, 6, 7, 8, 9, 10, go 5, 4, 3, last two, come on, go 1, easy boy, relax. నెక్స్ట్ మనం చేసే వర్కౌట్ వన్ హ్యాండ్ డంబుల్ రోలింగ్. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Side chain. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. రిలాక్స్. చూసారు కదా, తను సీనియర్ కాబట్టి ఈజీగా చేయగలిగాడు. అదే ఒక బిగినర్ వస్తే ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దా, ముఖ్యంగా వెయిట్ తక్కువ తీసుకోవాలి. బ్యాక్ స్ట్రైట్, హ్యాండ్ ఇక్కడ పెట్టు, స్ట్రైట్ కొంచెం వెనకాలి. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అప్, చలో అప్ టు యువర్ హెడ్, స్లో రిలీజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Relax. Position change. Left hand. Same grip. Weight this one. Keep your body straight. Chest up. Chalo, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. రిలాక్స్. ఈ వర్కౌట్ చేసేటప్పుడు బ్యాక్ అసలు వెనకాలకి ముందటికి ఇలా మూమెంట్ ఉండొద్దు. ఒకసారి అలా స్ట్రైట్ పెట్టారంటే అలాగే ఉండాలి. బ్యాక్ మీద వెయిట్ పడనివ్వద్దు. చెస్ట్ అప్.